This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. Hallelujah. అనుదినము నూతనంగా ఆయనకు మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది. హల్లెలూయా. We can be excited every day, every morning. Hallelujah. Every morning. every morning. See, చాలా మందికి తెలుసు, I have 2 pet dogs. నేను ఒక 2 పెంపుడు కుక్కలను నేను పెంచుకుంటున్నాను. See, నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు నడిపించాడు. దేవుడు నన్ను పెంచుకోమని చెప్పాడు. సో ప్రభువు 20 రోజుల పాటు నాతో చెబితే అప్పుడు నేను వాటిని కొని తెచ్చుకున్నాను. సో వాటి ద్వారా కొన్ని సంగతులు ప్రభు భలే నాకు కన్వే చేస్తున్నాడు. వాటిలో ఒకటేమిటంటే, ఈ పెట్ డాగ్స్ ఎక్కువ శాతము ఎక్కువ చురుకుగా ఎప్పుడు ఉంటాయంటే, ఎక్కువ చురుకుగా ఎప్పుడైతే ఉదయకాలం నిద్రలేస్తాయో అప్పుడు. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్, ఇది నా అబ్జర్వేషన్. నేను ఉదయకాలంలో లేచి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు దినములో ఎప్పుడూ లేనంత చురుగ్గా ఉంటాయి. ద మూమెంట్ దే లుక్ ఎట్ మీ, నన్ను చూసిన వెంటనే ఏమండి అసలు పైకి వచ్చేస్తాయి. అంటే దే విల్ బి సో ఎగ్జైటెడ్ బై లుకింగ్ ఎట్ మీ. నన్ను చూసిన వెంటనే ఎగ్జైట్ అయిపోయి ఇక ఆ ఆనందాన్ని పట్టుకోలేము. పరిగెత్తుతాయి, ఎగురుతాయి, జంప్ చేస్తాయి, మిందికి వస్తాయి, పట్టుకుంటాయి. హల్లెలూయా. అసలు దాని ఎక్సైటేషన్ చూసి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నిజంగా ఉదయకాలంలో దేవుని దర్శించినప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. కీర్తనకాడు అంటాడు కదా, 84వ కీర్తన ఏమంటాడు, జీవము గల దేవుని దర్శించడకు నా హృదయము నా శరీరము కేకలు వేచినది. ఇది మాత్రం కుక్కలలో నెరవేర్చబడుతుందండి. మనుషులు మాత్రం సద్దిమోకాలు వేసుకొని ఏమండి ఇంకా నిద్రములో తూగుతూ ఉంటారు. దేవుడు యానిమల్స్ ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. యజమానుని చూసిన వెంటనే ఎంత ఎగ్జైట్ అయిపోతాయి. నేను క్లినిక్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నన్ను చూస్తూనే ఎగ్జైట్ అయిపోతాయి. రోజు చూసే ముఖమే కానీ రోజు ఎగ్జైట్ అవుతాయి. చాలామందికి బోర్ కొడుతుంది కదా, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడేమో బాగా ముద్దులు పెట్టుకుంటారు. ఒక యవన స్థితికి వచ్చిన తర్వాత ఇంకా మర్చిపోతారు అనమాట. పెద్దవారైన తర్వాత ఇంకా వారికి ప్రేమ అక్కర్లేదనుకుంటారు, స్పర్శ అక్కర్లేదనుకుంటారు. తల్లిదండ్రుల స్పర్శ పిల్లల పైన ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా? దెర్ ఈస్ పవర్ ఇన్ టచ్ అండి. దెర్ ఈస్ పవర్ ఇన్ అ లవింగ్ టచ్ అండ్ కేరింగ్ టచ్. హల్లెలూయా. వీ షుడ్ బి ఎక్సైటెడ్ ఎర్లీ మార్నింగ్. అన్నిటికంటే ఎక్కువగా మెలకువగా ఎప్పుడు ఉండాలి తెలుసా? నిద్రలేచిన వెంటనే ఉండాలి. హల్లెలూయా. నిద్రలేచిన వెంటనే మెలకువగా ఉండాలి. ఆత్మని యేసుక్రీస్తు నాలో విడుదల చేస్తున్నాను, నిద్రపోతూ దయ్యాన్ని యేసునాలో బంధించబడేస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకా మంచాల పైన ఎవరైనా ఉంటే వారిని తట్టి లేపండి. హల్లెలూయా. కోతకాలం ముందు నిద్రించు కుమారుడు తండ్రి అయిన దేవునికి సిగ్గు తీసుకుని వస్తాడు సమాజంలో. సో దేవుని నామాన్ని నువ్వు గర్వపరచాలనుకుంటున్నావా? మొదటగా మంచాన్ని జయించు, నిద్రను జయించు. దేవునామమునకు మహిమ కలుగును గాక. గడిచిన వారం అంతయు మరి నర్సరావుపేట ప్రాంతంలో బైబిల్ కాలేజ్లో దాదాపు 30 గంటలు వాక్యాన్ని బోధించడానికి దేవుడు సహాయం చేస్తాడు. 30 అవర్స్ ఆఫ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ అ వండర్ఫుల్ థింగ్ అండి. ఎంత గొప్ప విషయం కదా. వారానికి మామూలుగా యూజువల్గా 1 గంట సేపు తాడిపత్రిలో, 1 గంట సేపు అనంతపురంలో ప్రసంగం చేస్తాం. అక్కడ డైలీ 6 క్లాసెస్, ప్రతిరోజు 6 క్లాసులు. ప్రార్థించిన మీకు అందరికీ కూడా ధన్యవాదములు. దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త ఫలాన్ని వారు పొందుకుందురు గాక. హల్లెలూయా. ఈరోజు ఒక వాక్యం చెప్దామని నేను అనుకున్నాను. మన డైలీ పోర్షన్ నేను చదువుతున్నప్పుడు కొన్ని మాటలు జంప్ అయ్యాయి. హల్లెలూయా. కొన్ని మాటలు జంప్ అయ్యాయి. ఆ మాటలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. చదువుదాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 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 1వ వచనం నుంచి చదువుదామండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదులను ఔగుస్తు పట్టణంలో శతాధిపతి అయిన యూలియను అని అప్పగించింది. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు. అద్రముతి పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి సౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున
కుప్ర చాటున ఓడ నడిపించితిమి, మరియు కిలికియాకు పంపులియాకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెలనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మునే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు దరిచేరితిమి. దాని దగ్గర లసయ్య పట్టణము ఉండెను. 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఈ మాట జంప్ అయింది. ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఒక అద్భుతమైనటువంటి మాటను ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా. చాలామందికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయి? దేవుని చిత్తమా? యాక్సిడెంట్లు దేవుని చిత్తము అన్నంత మూర్ఖమైనటువంటి అభిప్రాయం ఇంకొకటి లేదు. ఫూలిష్నెస్, సెన్స్లెస్నెస్. ఎంత బుద్ధిమాన్యం ఉందండి సంఘాల్లో, సేవకుల్లో బుద్ధిమాన్యం ఉంది. ఇంత అసలు కామన్ సెన్స్ అన్నది ఒక దైవజనుడు భలే చెప్పాడు. ఏమన్నా తెలుసా? బాప్తిసం తొట్టులో కంట మనం వెళ్ళినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు అన్నీ వదిలేస్తామంట. పాతవన్నీ వదిలేయడంతో పాటు ఇంగిత జ్ఞానాన్ని కూడా బాప్తిసం తొట్టులో వదిలేసి వస్తారంట బయటికి. స్పిరిచువల్ కామన్ సెన్స్ అన్నటువంటిది ఒకటి ఉంటుందండి. గాడ్ ఈజ్ ద ఫాదర్. మన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. యాక్సిడెంట్లు దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు. నీ కాలు విరగడం దేవుని చిత్తమా? కాదు. బైక్లో నువ్వు కింద పడడం దేవుని చిత్తం కాదు. అసలు వాక్యం ఉంటుంది, నీ పాదములకు రాయి తగలకుండా. అంటే నీ కాళ్ళకు రాయి తగలడం కూడా ఆయనకి ఇష్టం లేదంటే కాళ్ళు విరగడము చేతులు విరగడం దేవుని చిత్తం ఎట్లా అవుతుంది? ఇక్కడ పౌలుకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రయాణము అపాయకరంగా ఉన్నది. ప్రతి ప్రయాణము అపాయకరమైనది కాదు. ప్రతిరోజు మనం ప్రయాణం చేస్తుంటాం. ఇంట్లో నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తుంటాం. కొన్నిసార్లు వేరే ప్రాంతాలకు, వేరే ఊళ్ళకు మనం వెళ్తాం. కొన్నిసార్లు మన చేతిలో చాలా విషయాలు ఉంటాయి, కొన్నిసార్లు మన చేతిలో ఏముండవు. ఇప్పుడు బైక్ మనం బాగా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళొచ్చు, అవతల వాడు జాగ్రత్తగా రావాలి కదా. మన భద్రత మనం చూసుకుంటే అవతల వాడిని దేవుడు కంట్రోల్ చేయాలి. దేవునికి రేపటి దినము బహు స్పష్టంగా కనిపిస్తుంది. దేవునికి నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో బహు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు నిన్నటి దినము ఎంత బాగా గుర్తుకుందో అదే రీతిగా రేపటి దినం ఏం జరగబోతుందో దేవునికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రయాణం అపాయకరమై ఉండేనని పౌలుకు తెలియజేయబడింది. సో ఎప్పుడైనా గుర్తించండి, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళండి. ప్రార్థన చేసుకోకుండా ప్రయాణాలు చేయవద్దు. ప్రార్థన అనే బంధకాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న ప్రేయర్ సింపుల్గా ఒకటే చెప్తాను నేను. ఆ ప్రార్థనలో కూడా సిగ్నల్ కొరకు చూడండి. ఏమైనా ఆత్మలో ఇక్కడ కాదు మనసులో ఊరుకురికిన గందరగోళాలు వస్తుంటాయి, మనసులో ఊరుకురికిన డిస్టర్బెన్స్ వస్తుంటాయి. దీన్ని బేస్ చేసుకున్నావంటే నువ్వు అసలు ఏ పని చేయలేవు. నువ్వు ఆత్మలో డీప్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఏమైనా కూడా చెక్ వస్తుందా? ఏమైనా కూడా ఒక రెడ్ సిగ్నల్ లాంటిది వస్తుందా? వద్దు అనిపిస్తుందా? ఆకలి అవ్వడం మనకి ఎలా తెలియజేయబడుతుందో వద్దు అని నీకు అనిపిస్తుందా? లోపల ఆత్మలో వద్దు అనిపిస్తే దేవుడు ప్రయాణం చేయొద్దు అంటున్నాడు. లేకుంటే దేవుడు ప్రయాణాన్నైనా క్యాన్సిల్ అయినా చేయమంటున్నాడు. రెండవది, లేదంటే 5 నిమిషాలు ఆగిన తర్వాత గొప్ప దైవజనులు కిత్మూర్ గారు ఎప్పుడు చెప్తారు, గొప్ప దైవజనుడు కెనీత్ హేగిన్ గారి దగ్గర 25 సంవత్సరాలు నమ్మకమైన పనిచేశారు. హల్లెలూయా. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. నిజంగా ఆ దైవజనుడి వల్ల ఎంత దీవించబడ్డాము. కీత్ మూర్ అనేటువంటి దైవజనుడు అని అంటాడు. కొన్నిసార్లు అంటాడంట, పరిశుద్ధాత్ముడు అంటాడంట, బాయ్ రీడ్ 1 chapter అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ గో అంటాడంట. అంటే ఒక అధ్యాయం చదివి వెళ్ళు అన్నట్ట. అంటే అక్కడ ఒక అధ్యాయం చదవడానికి 5 లేకపోతే 10 నిమిషాల టైం. ఆ 5-10 నిమిషాల టైం ఆలస్యమైనందువలన సాతాను వేసినటువంటి కుట్ర భగ్నమైపోయింది. కొన్నిసార్లు ఊరికే సాతాను బంధిస్తున్నామంటే సరిపోదు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును పొందుకోవాలి. వీ షుడ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేర్ ఆర్ 2 things అండి.
దెర్ ఆర్ 2 థింగ్స్. రెండు, సి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుంటే, స్పెసిఫిక్గా లీడింగ్ లేకుంటే విశ్వాసంతో మనం వెళ్ళాలి. విశ్వాసం ఏం చెప్తుంది? దేవుడు చెప్పిన దాన్ని నమ్ముతుంది. దేవుడు ఏమన్నాడు? ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాను. అది దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, అది దేవుని యొక్క వాక్యం ఉంటుంది. నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు, అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో వీ హ్యావ్ టు బిలీవ్ దోస్ స్క్రిప్చర్స్ అండ్ వీ హ్యావ్ టు ట్రావెల్. ఆ వాక్యాలు నమ్మి మనం ప్రయాణాలు చేయాలి. ఒకవేళ మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏదైనా సిగ్నల్ ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు లేదు నాకు విశ్వాసం ఉంది అని ముందుకెళ్తే మనంత మూర్ఖులు ఇంకొకరు లేరు. కిత్మూర్ గారితో ప్రభు అంటాడట, ఒక వాక్యం చదివి వెళ్ళు, ఓ 5 నిమిషాల తర్వాత వెళ్ళు, ఓ 10 నిమిషాల తర్వాత వెళ్ళు. దీనికి ఎగ్జాంపుల్గా కిత్మూర్ గారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి ఆ చక్కటి ఎగ్జాంపుల్ అంటే, ఒకసారి ఒక ఆవిడ మంచి ప్రార్థన పొర్రాలు ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక దొంగ ఆమె మీద దాడి చేసి ఆమె పర్సులో ఉన్నవాడిని కూడా ఎత్తుకొని పోయి ఆమెను గాయపరిచాడు. ఆమె తిరిగి వచ్చి కిత్మూర్ గారికి ఫోన్ చేసి ఆమె అన్నదంట, పాస్టర్ గారు, నా మీద నేను పోగొట్టుకున్నందుకు నాకు బాధ లేదు, నేను బంగారు చైన్ ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాను, వాళ్ళు ఎత్తుకొని పోయారు. నా బాధ ఏంటంటే పొద్దున నేను ప్రార్థన చేసుకున్నాను. రెండవది, నేను 91వ కీర్తన నేను ఒప్పుకున్నాను, నేను 91వ కీర్తన మాట్లాడాను, అయినా ఇది ఎందుకు జరిగింది కదా? జునైన్ కన్సర్న్ కదండి, జునైన్ కన్సర్న్. సో చేయవలసినది మనం చేస్తూ ఉన్నా కూడా ఇలా జరిగిందంటే ఎందుకు ఇలా జరిగింది అని కిత్మూర్ గారిని అడిగితే కిత్మూర్ గారు వింటున్నాడట, అమ్మ నీవు బయలుదేరేటప్పుడు ఇప్పుడే వెళ్ళకూడదు అని కానీ అసలు వెళ్ళొద్దు అని కానీ నీ ఆత్మలో నీకేమైనా అనిపించిందా అని అడిగాడంట. అంటే ఏమన్నదంట, అవునండి నాకు ఆత్మలో పోవద్దు అనిపించింది, కానీ నేను వాక్యాన్ని నమ్మాను, ఏ అపాయం రాకుండా ఏమో కాపాడుతాడనే వాక్యాన్ని నమ్మి నేను ముందుకు పోయాను అంటాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. ఇక్కడే మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. తేడా ఇక్కడ తెలుసుకోవాలి. అక్షరాన్ని రాసిన వారెవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు వద్దు అంటే అక్షరాన్ని పక్కన పెట్టాలి. అర్థమవుతుందండి? వాక్యం అంటే ఎత్తిపోతాను అక్కడ. పరిశుద్ధాత్ముడు స్పెసిఫిక్ లీడింగ్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఆసియాకు పోవద్దు అన్నాడు పౌలు గారితో, ఆసియాకు వెళ్ళి స్వార్థ చేయొద్దు అన్నాడు పరిశుద్ధాత్ముడు. లేదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం ఉంది, వాక్య ప్రకారం నేను వెళ్తానంటే ఎత్తిపోతల పథకాలే. పరిశుద్ధాత్ముడు ఒకటి చెప్తే ఇంకా మిగతావన్నీ ప్రక్కన పెట్టేశాను. సో ప్రయాణాల్లో మీకు ఎప్పటికీ ఆపద కలగకూడదు అంటే, ఒక ఎముక కూడా ఎప్పటికీ విరగకూడదు అంటే, యాక్సిడెంట్ మీ జీవితంలో జరగకూడదు అంటే, బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రయాణము అపాయకరమై ఉండనని పౌలుకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కానీ అక్కడ ఏంటంటే పౌలు ఖైదీగా ఉన్నాడు. ఒకవేళ లీడర్ లాగుంటే ఆపేసిండేవాడు ఆ ప్రయాణాన్ని. పౌలు ఆ ప్రయాణాన్ని ఆపలేడు. హీ వాజ్ అ ప్రిజనర్. ఎంత ఘోరమైన స్థితి కదండి. అపాయం ముంచి ఉంటుంది, ఈయనకు తెలుసు అపాయము, కానీ తప్పించుకునే దానికి వీల్లేదు. కానీ అటువంటి టైంలో ఇతరులు తప్పు డెసిషన్స్ తీసుకున్నప్పుడు, దానివల్ల పౌలు సఫర్ అవుతున్నప్పుడు పౌలుకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ అండి, అద్భుతమైనటువంటి చాప్టర్. మీరు చదవండి, మళ్ళీ చదవండి. హల్లెలూయా. 14 రోజులు సముద్రంలో ఏమవుతుందో ఏమో తెలియదు, ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు, కానీ నిశ్చింతగా ఉన్నాడు. పౌలు నిశ్చింతగా ఉన్నదానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాట, నేను ఎవని వాడనో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని యొక్క దేవదూత కనిపించి నన్ను ధైర్యపరిచాడు, నేను నమ్ముతున్నాను అన్నాడు. నమ్మకం నిన్ను నింపాదిగా ఉంచుతుంది, నమ్మకం నిన్ను నిమ్మలంగా ఉంచుతుంది. లెట్ us బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఏదైనా డేంజర్ సిగ్నల్ ఇస్తే వెంటనే ఆయనకు లోపడదా? గొప్ప దైవజనుడు ఆయన, ఒక గొప్ప దైవజనుడు, అసలు ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి దైవజనుడు. ఆయన పేరు మైల్స్ మొన్రో. పేరు కూడా చెప్తాను, మనకు ఉపయోగపడదు. ఎందుకంటే ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన అకస్మాత్తుగా ఉన్న పాటున ప్లేన్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. ఆయన యొక్క ప్లేన్, ఆయన సొంత ఏరోప్లేన్
మరి యాక్సిడెంట్కి గురై ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు కొంతమంది కూడా చనిపోయారు. ఈ ప్రపంచాన్ని, సంఘాన్ని షేక్ చేసినటువంటి సంఘటన ఇది. అయితే ఆ రోజు ఆయనతో కూడా ప్రయాణానికి వెళ్ళవలసినటువంటి కొంతమంది అసిస్టెంట్ పాస్టర్స్, వారు ప్రయాణం అపాయకరమై ఉన్నదని తెలుసుకొని వారు మైల్స్ మున్రో గారికి మొత్తుకొని చెప్పారంట, వెళ్ళొద్దు, ప్రయాణము అపాయకరమైంది, వెళ్ళొద్దండి, 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 ప్లీజ్ వెళ్ళొద్దండి. లేదు, నేను వెళ్ళేదే, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నేను అక్కడ మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వద్దండి, 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 వెళ్ళొద్దండి, అపాయకరంగా ఉంది అంటే, లేదు నేను నమ్ముతాను, ఐఎమ్ ఏ ఫెయిత్ హీరో అన్నాడు, నేను నమ్ముతున్నాను అన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? సరే అయితే మేము రాము, మీరు వెళ్ళండి అన్నారు. మేము రాము, మీరు వెళ్ళండి. సో దేవుడు చెప్పిన దానికి వారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు కనుక వాళ్ళు సేవ్ అయిపోయారు. ఈరోజు వారు సజీవులుగా ఉన్నారు. కానీ ఎంత గొప్ప పరిచయం పాడైపోయింది. ఆయన మరణించారు. కారణం ఏంటి? విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు వెంటనే అన్ని ప్రకారం పెట్టాలి. అంటే ఆయన ఏది చెప్తే అయితే నమ్మాలి. ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు మనకు అనవసరం అండి. పరిశుద్ధాత్ముడు ఒకటి చెప్పాడంటే అంతే. ఇప్పుడు ఎవరో కోసం వేరే వాళ్ళ కొరకు వెళ్ళాడు ఆయన, వాళ్ళు కాపాడారు ఆయన ప్రాణాన్ని. అదే పరిశుద్ధాత్మునితో ఉండింటే, పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారమైన క్యాన్సిల్ చేసుకుంటే 4 మాటలు అంటారు వాళ్ళు. చెప్పాడు రాలేదంటాడు వాళ్ళు, 4 మాటలు అంటారు, మళ్ళీ మర్చిపోతారు, తెలుసుకుంటారు వాళ్ళు. మనుషులు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మునికి మనం లొంగాలి. హల్లెలూయా. ఈ నా మాట మీరు వింటే మీ జీవితంలో మీకు ఎప్పుడు యాక్సిడెంట్లు జరగవు. ఆల్వేస్ లుక్ ఫర్ ద సైన్స్ ఇన్ యువర్ స్పిరిట్. నీ కడుపులో సిగ్నల్స్, నీ కడుపులో ఐశ్వర్యం ఉంది, నీ ఆత్మలో ఐశ్వర్యం ఉంది, నిన్ను భద్రపరిచే ఐశ్వర్యం ఉంది. పరిశుద్ధాత్ముడు కూర్చొని ఉన్నాడు నీ ఆత్మలో. హీ లీడ్స్ యు అండ్ గైడ్స్ యు. ఏ అపాయం ఉన్నా, ఏ డేంజర్ ఉన్నా దేవుడు నీకు తెలియజేస్తాడు నీకు. హల్లెలూయా. వీ హ్యావ్ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా.